ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రాచబాట వేసిన రాజకీయ దురంధరుడు నీలం సంజీవ్ రెడ్డి శత జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రాజనీతిజ్ఞునుగా, రైతు బాంధవుడిగా నీరాజనాలు అందుకున్న నీలం సంజీవ్ రెడ్డి తాగునీటి సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, మన దేశ 6వ రాష్ట్రపతిగా సంజీవ్ రెడ్డి దేశానికి, రాష్ట్రానికి చేసిన సేవలను మననం చేసుకుంటున్నారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సంజీవ్ రెడ్డి చిత్రపటానికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ కడియం మున్నా తదితరులు పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ సచివాలయం వద్ద గల సంజీవ్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర గవర్నర్ విఎస్ఎన్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సంజీవ్ రెడ్డి ఛాయాచిత్ర ప్రదర్శనను వారు తిలకించారు. అనంతరం సంజీవ్ రెడ్డి సర్జయించి ఉత్సవాలను గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. నీలం సంజీవ్ రెడ్డితో ఉన్న పోస్టల్ కవర్ ను కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. గవర్నర్ మాట్లాడుతూ అత్యున్నత రాష్ట్రపతి పదవిని అలంకరించిన రైతు బిడ్డ నీలం సంజీవ్ రెడ్డి అని అన్నారు. తాను నమ్మిన సిద్ధాంతాలకు, నైతిక విలువలకు సంజీవ్ రెడ్డి కట్టుబడి ఉన్నారని అన్నారు. తెలుగు గడ్డపై జన్మించిన గొప్ప రాజకీయ వైతాళికుడు శ్రీ నీలం సంజీవ్ రెడ్డి గారు ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి గ్రామ స్థాయి నుండి దేశాధ్యక్ష స్థాయికి ఎదిగిన శ్రీ సంజీవ్ రెడ్డి గారు నేటు తరానికి ఆదర్శం. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి, మాజీ ప్రధాని పివి నరసింహారావుల విగ్రహాలను పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిష్ఠించాలని లోక్సభ స్పీకర్ కు ఈ మేరకు ఒక లేఖ రాస్తామని చెప్పారు. సంజీవ్ రెడ్డి జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. అనంతపురం మెడికల్ వైద్య కళాశాలకు, రాష్ట్ర రెవెన్యూ అకాడమీకి నీలం సంజీవ్ రెడ్డి పేరు పెడతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మరోమారు మనం నవంబర్ 1వ తేదీ వరకు మనం ఈ శత జయంతి మనం కొనసాగిస్తున్నాం. ఆయన జీవితమే ఒక పాఠంగా ఈ రాష్ట్రంలో యువకులకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఆయన చేసిన సేవలు ఈ రాష్ట్రం, ఈ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుందని మరోమారు తెలియజేస్తూ